श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 19వ శ్లోకం। या एवं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते। నిఘంటు యహ ఎవరైతే ఏవం దీనిని అంటే ఈ ఆత్మను హంతారం చంపునట్టి దానినిగా వేత్తి భావించునో చ అట్లే యహ ఎవరైతే ఏనం దీనిని అంటే ఈ ఆత్మను హతం చంపబడుదానినిగా మన్యతే భావించునో తౌ ఉభౌ ఆ ఉభయులును న విజానీతః తెలుసుకొనిన వారు అంటే జ్ఞానులు కారు. ఏలనన అయం ఇది ఈ ఆత్మ వాస్తవముగా నా హంతి ఎవ్వరిని చంపదు, నా హన్యతే ఎవరి చేతను చంపబడదు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువారును ఆ ఇద్దరును అజ్ఞానులే. ఎందుకు అంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేత చంపబడదు. విష్ణు సహస్రనామాలలో ఆత్మను అనుకూలః అని వర్ణించడం జరిగింది. అనగా ఆత్మ సర్వ ప్రాణికోటికి అనుకూలుడు అన్నమాట. అటువంటి ఆత్మ మరొకరికి ఎట్లు ప్రతికూలుడు కాగలదు? తనకే తానెట్లు శత్రువు కాగలడు? అర్జున, ప్రతిపక్షమందు తాతయ్యగు భీష్మాచార్యులను, గురువగు ద్రోణాచార్యులను, మిగతా బంధుకోటిని చూడగానే నేను వారిని చంపబోతున్నాను అనే మోహం, వారు స్వజనంగా భావించడం వలన దుఃఖము నిన్ను ఆవరించింది. ఏతాన్న హంతుమిచ్చామి, నేను వారిని చంపుట ఇష్టపడను అంటూ ఏమేమో మాట్లాడావు. ఇచ్చట నేను అనే మాటను నేనే కర్తనన్న దురభిమానంతో మాట్లాడావు. కర్తృత్వాభిమానం వల్లనే ఈ దుఃఖం నీకు దాపురించింది. ఈ యుద్ధం అనివార్యమైనది, ఇందులో నీవు నిమిత్త మాత్రుడవే. వీరంతా నా వారిని తలంచటం మమకారం వల్లనే. ఆత్మదృష్ట్యా అందరూ సమానులే, అందరూ నిత్యులే. ఇందులో నీవారు నావారని వేరుగా లేరు. కనుక నీకు ఈ అకాలంలో దాపురించిన ఈ అహంకార మమకారాలను విడిచిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో దుర్మార్గాన్ని అంతం చేసేందుకు, ధర్మాన్ని రక్షించేందుకు క్షత్రియోచితముగా విహిత కర్తవ్యమై యుద్ధాన్ని ప్రారంభించు. నశించేది దేహాలు మాత్రమే, అవి ఎప్పటికైనా నశించేవే. కానీ వారి అందరి ఆత్మ నిత్యమైనదని, అవినాశి అని, ఆత్మ అకర్తయని గ్రహించు. చేజారిన గాంధీవాన్ని అందుకో, శత్రువులపై శస్త్రాన్ని సంధించు. ఈ ధర్మయుద్ధంలో ఆతతాయులైన శత్రువులను నిర్జించి విజయుడి వన్న నీ పేరును సార్థకం చేసుకో అని అర్జునుల వారిని శ్రీకృష్ణ పరమాత్మల వారు తన కర్తవ్యం వైపు మరలుస్తూ ఒక గురువుగా, ఒక పరమాత్మగా వారి మార్గాన్ని సులభమయం చేశారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై, భగవద్గీతకు జై. కృష్ణార్పణం.